నాన్ బిలీవర్ అంటే కాఫీర్సే కదా? కాఫీర్సే. నాన్ బిలీవర్స్ అంటే సో శత్రుఘ్న సిన్హా వాళ్ళ కూతురు అనుకుంటా, సోనాక్షి సిన్హా. ఆమె ఇటీవల ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సరే, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి హిందూ పద్ధతులు పెళ్లి చేసుకున్నాడు, ముస్లిం పద్ధతులు పెళ్లి చేసుకున్నారు. కాకపోతే కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ సోషల్ మీడియాలో ఎట్లా మాట్లాడినరు అంటే, మీరు ఇందాక పాయింట్ తీసుకొచ్చిండ్రు కదా, నాన్ బిలీవర్స్ వీళ్ళు, ఎస్ అంటే అల్లాని ఇంకా ఇస్లాం తీసుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి ఇంకా మేము యాక్సెప్ట్ చేయము అనేసిండ్రు. నిజంగా ఇవన్నీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయా? 100%. అసలు వాళ్ళు ఊరుకోరు ఎట్టి పరిస్థితుల్లో. జహీర్ ఖాన్ దీపావళి పండగ రోజు పూజ చేసి ఏదో ఫోటో పెట్టండి అంతే. అవును, పాపానికి పెట్టాడు. నిజంగా నువ్వు తురుకోడువేనా? నువ్వు తురుకోడు అయితే, నువ్వు ముస్లిం అయితే ఇట్లా చేస్తావా? అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను పాటిస్తావా? అసలు నువ్వు ముస్లిమే కాదు అన్నాడు. దిస్ ఇస్ ద ట్రూ. ఎందుకు ఇంత రాడికలైజేషన్? ఎందుకు ఇంత అంటే, ఇప్పుడు అవతల వాళ్ళు ఎక్కడో అరబ్ దేశాల నుంచి వచ్చేసి ఆ మతం ఇక్కడ భారతదేశానికి వచ్చింది. సరే, ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ చేయవచ్చు కదా. వాళ్ళు ఎందుకు ఆ మైండ్ సెట్తోని అవతల వాళ్ళని ఇంకా మనం టచ్ చేయొద్దు, వాళ్ళని పూజ చేయొద్దు అనేసి ఆ మైండ్ సెట్, ఆ భావాలు ఎట్లా వస్తాయి? ఇంతకుముందు ఇక్కడ డిస్కస్ చేయనటువంటి పాయింట్, చాలా కొత్త పాయింట్ చెప్తాను నీకు. చాలా మందికి తెలియదు కూడా ఈ కాన్సెప్ట్. అసలు ముస్లిమ్స్ ఏ విధంగా అలా ఎందుకు రాడికలిజం దాని వైపు ఆకర్షితులు అవుతారు అంటే, ఇట్స్ కంప్లీట్ మేల్ డామినేషన్ రిలీజియన్ అది. అంటే కేవలం మగవాళ్లకు సంబంధించినటువంటి మతమే. దాంట్లో ఆడవాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. స్త్రీ అనేది ఒక కాన్సెప్ట్, రెండు డబ్బు అనేటటువంటిది ఒక కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్లు ప్రతి మగవాడిని ఆకర్షిస్తాయి. నువ్వు వేరే మతానికి సంబంధించిన, వేరే రాజ్యానికి సంబంధించిన, అల్లాకి సంబంధం లేనటువంటి రాజ్యం మీద పడి దాడి చేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవడం, ఆ రాజ్యంలో ధనాన్ని దోచుకోవడం నీకు ధర్మసమ్మతము. నువ్వు అది చేయడం వల్ల నిన్ను అల్లా ప్రేమిస్తాడు, నువ్వు అది చేయడం వల్ల నీకు స్వర్గంలో అందమైనటువంటి కన్యలు లభిస్తారు అని గత 1400 సంవత్సరాలుగా చెప్పిన దాన్నే చెప్పడం వల్ల కంప్లీట్ గా వాళ్లకు నాన్ బిలీవర్స్ అమ్మాయిలు ఫ్రీగా దొరుకుతారు, నాన్ బిలీవర్స్ డబ్బులు ఫ్రీగా దొరుకుతాయి. వాళ్ళకు ఆప్షన్ ఏముంటది? యుద్ధమే. యుద్ధం చేయాలి, మగవాళ్ళని చంపేయాలి, ఆడవాళ్ళని ఎత్తుకొచ్చుకోవాలి, ఆస్తులను దోచుకోవాలి. భారతదేశం మీద దాడి చేసిన వాళ్ళు అదే చేసిరు, పాకిస్తాన్ మీద చేసినప్పుడు అదే చేసిరు, ఆఫ్రికన్ కంట్రీస్ మీద చేసినప్పుడు అదే చేసిరు, అన్ని ఇటలీ కంట్రీస్, మన యూరోప్ కంట్రీస్ మీద వాళ్ళు దాడి చేసినప్పుడు కూడా అదే చేసిరు. ఇస్లాం అనేటటువంటిది కేవలం కత్తితోనే వ్యాప్తి చెందింది అనేది చరిత్ర ఒప్పుకునేటటువంటి సత్యం. ఆ ఇస్లాంకి ప్రాణప్రదమైనటువంటిది ఏంటంటే, ఎవడైనా నాన్ ముస్లిం మీద పడి దాడి చేస్తే వాడికి డబ్బు, అమ్మాయి, ధర్మసమ్మతము, ఫ్రీ. కేవలం ఈ రెండిటి కోసమే యుద్ధం జరుగుతుంది. ఇప్పటికి కూడా స్త్రీకి ఏ విధమైనటువంటి విలువ ఇస్లాంలో ఉండదు. నాన్ బిలీవర్ ఆస్తిని లాక్కోవడం ఇస్లాంలో ధర్మసమ్మతం. అది షరియా లాలో కూడా. బంగ్లాదేశ్లో చాలా మందికి తెలియదు, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంటుంది.